హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అనమాట. గుత్తి వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. గుత్తి వంకాయ మసాలా కర్రీకి అయితే ఒక పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను గుత్తి వంకాయలు, అలాగే 100 గ్రాములు పల్లీలు తీసుకున్నాను, అలాగే ఒక టమాటా, ఒక ఆనియన్ అనేది తీసుకున్నాను. ముందుగా అయితే ఈ కర్రీ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నేను చెప్పే ఐటమ్స్ ని మసాలా లాగా తయారు చేసుకోండి. మసాలాకి కావాల్సిన ఐటమ్స్: పల్లీలు 100 గ్రామ్స్, నువ్వులు 10 గ్రామ్స్, బిర్యానీ ఆకులు 3, జీలకర్ర, లవంగాలు ఒక 3, పల్లీలు 100 గ్రాములు, మినప్పప్పు ఒక 20 గ్రాములు తీసుకొని వీటినైతే కొంచెం ఆయిల్ వేసి దోరగా వేపుకోవాలి. గ్యాస్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టి వేపుకోవాలి. తర్వాత ఒక 3 ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా అదే ఆయిల్లో వేపి మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే ఇంకా గుత్తి వంకాయ మసాలా కర్రీలోకి మసాలా అనేది ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి గుత్తి వంకాయలు హాఫ్ కిలో తీసుకున్నాను కదా, వాటిని నిలువుగా 4 ముక్కలుగా లోపల వైపు కట్ చేసుకోవాలి. వాటిని ఒక 100 గ్రామ్స్ ఆయిల్లో మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తాలింపులోకి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలకి ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నాక 15 మినిట్స్లో అయితే గుత్తి వంకాయ మసాలాలోకి వేయడానికి సరైన క్వాంటిటీలో ఉడికిపోతుంది. ఇంకా మసాలా అయితే రెడీ చేసుకున్నాను. గుత్తి వంకాయలు కూడా 100% మన గుత్తి వంకాయ కర్రీకి సరిపడంగా ఉడికిపోయాయి. అవి తీసి ఒక పక్కన పెట్టుకోవాలి, చల్లారనిచ్చుకోవాలి చాలాసేపు, 10 మినిట్స్ అంతసేపు. ఈలోగా ఒక టమాటా, ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వాటిని కూడా మెత్తగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ జార్లో ఉన్న మసాలాని అలాగే టమాటా ఆనియన్స్ని తీసుకొని ఈ గుత్తి వంకాయలు తీసిన ప్యాన్లోనే ఇంకో 50 గ్రాములు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపులోకి అయితే ముందుగా టమాటాలు కట్ చేసి పెట్టుకున్న గుజ్జు, అలాగే ముందుగా అయితే 2 ఎండుమిర్చి, అలాగే తాలింపు గింజలు తాలింపులో యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. అదే తాలింపులో 2 ఎండుమిర్చి, తాలింపు గింజలు యాడ్ చేసి మనం ఏదైతే ముందుగానే టమాటాలు మిక్సీ పట్టుకున్నామో ఆ ఫ్రైని అయితే యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పొడవుగా తాలింపులో యాడ్ చేసుకోవాలి. అందుట్లోనే కరివేపాకు వేయాలి, అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్ ఉండాలి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అనేది వస్తుంది. అల్లం పేస్ట్ వేసిన తర్వాత టమాటా మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అదైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. టమాటా అనేది పచ్చి వాసన అనేది పోయేదాకా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇందుట్లోనే కొద్దిగా పసుపు, మనకి రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో పెట్టి ఆ కారం ఘాటు మగ్గేంతసేపు మూత పెట్టుకోవాలి. ఇందుట్లోనే మనం ముందుగానే మిక్సీ పట్టి ఉంచాం కదా అల్లం పేస్ట్, ఆ పేస్ట్ అయితే ఈ తాలింపులోకి అయితే గుత్తి వంకాయలు తీసుకొని అందుట్లో వేసేసాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న హోమ్ మేడ్ మసాలా అనమాట, హోమ్ మేడ్ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. ఆ హోమ్ మేడ్ మసాలా అంతా పట్టేంతసేపు గ్యాస్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి. ఆ మసాలా అంతా ఆ గుత్తి వంకాయలకు పట్టే విధంగా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 5 నిమిషాల సేపు మూత పెట్టేసాను. ఆ మూత పెట్టిన తర్వాత కొద్దిగా మనకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, తక్కువ మాత్రం, అంటే మీకు రుచికి సరిపడా, అలాగే మీకు రైస్కి అంటే విధంగానే యాడ్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల సేపు మళ్ళీ మనం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. నేను చేసినప్పుడు ముగ్గురమే ఉన్నాము, హాఫ్ కిలో ముగ్గురం తినేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే మన తెలంగాణ స్టైల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ భానుస్వాతి 8 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి